విజయవాడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత భద్రాచలం బయలుదేరినామండి మేము. సక్కుపల్లి బస్ స్టాప్ దగ్గర బస్ ఆపారండి భోజనానికి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో చూడండి. భద్రాచలం ఎంటర్ అయ్యే ముందు ఈ వీడియో అండి. బస్ దిగిన తర్వాత భద్రాచలంలో శ్రీరాముల వారి గుడికి వెళ్ళడానికి వెళ్ళే దారండి ఇది. బస్ దిగిన తర్వాత మేము ఆటోలో వెళ్తున్నామండి. నేను నడుచుకుంటూ ఇది భద్రాచలంలో టెంపుల్ బయట అండి. ఎంత అందంగా ఉంది చూడండి. భద్రాచలంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత మేము మరుసటి రోజు బోటింగ్కి వెళ్ళామండి. బోటింగ్కి వెళ్ళే దారి అడవి అండి. పొగాకండి, చెట్లన్నీ పొగాకు చెట్లు. ఇక్కడ పొగాకు ఎక్కువ పండిస్తారండి. నువ్వు తీయలేవు నన్ను. పొగాకేనా ఇది? ఇవి వచ్చేసి తాటి చెట్లు అండి. సంక్రాంతి పండగ సీజన్ కాబట్టి చాలామంది వచ్చారండి బోటింగ్కి. ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇవన్నీ బోటింగ్కి వచ్చిన వాళ్ళవే. బోట్స్ వచ్చేసి ఒక 10-15 ఉండి ఉంటాయండి మొత్తం.
కేసి గోదావరిలో బోటింగ్కి వెళ్తున్నామండి. వెరీ ఎక్సైటింగ్. తేజ బ్రో శ్రీకృష్ణ దేవరాయ బోర్డుగా తీసుకున్న తేజ బ్రో. ఇవే అండి బోట్స్. ఆల్రెడీ కొన్ని బయలుదేరాయండి. మళ్ళా బోట్లో ఉంటారు. అదే చెప్తే రా నువ్వు తెలుసుగా మా వెళ్ళా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇసుక ఇసుక కేసి శ్రీనివాస బోర్డు చూపిస్తుంది. మేము ఎక్కిన బోట్ వచ్చేసి హరిత బోటింగ్ అండి. బోట్లో వచ్చేసి కింద ఫ్లోర్ అండి ఇది. ఇందులో ఫస్ట్ టిఫిన్ ఇచ్చారండి వాళ్ళు. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, ఉప్మా, సాంబార్, చట్నీ. గ్రౌండ్ నుంచి బోట్లో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి. ఈ పైన వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఈవెంట్ అబ్బాయి అండి. అలా కూర్చోండి. ఏంటి చాలా చురుగ్గా ఉన్నారు. అవునా? అలాగే మేడం ఎక్కడికి వచ్చినారు చేయలేదు సార్. మీరే మేడం గారిని ఇక్కడ దాకా ప్రేమగా పిలవండి. ఇక్కడ వచ్చేసి ఒక కపుల్ని పిలిపించి వాళ్ళకి సింపుల్గా మ్యారేజ్ చేశారండి. వాళ్ళది వచ్చేసి 25th ఇయర్ అంటండి మ్యారేజ్ అయ్యి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంత బాగా చేసుకున్నాము మేము మీ అందరి సపోర్ట్ వల్ల అని చాలా బాగా సంతోషపడ్డారండి వాళ్ళు.
మేడం చంద్రబాబు గారు మీరు కొంచెం బాగుంటుంది ఒక్కసారి గట్టిగా క్లాస్ పెట్టాను అందరూ కూడా బాహుబలి గారికి ఆడబెట్ట ఇక్కడ వంట చేస్తే ఇంకెప్పుడు మమ్మల్ని ఇంటి దగ్గర వంటాడు ఓకేనా ఇంటి దగ్గర గరిట ఇలా పట్టుకుంటే ఒకసారి పట్టుకోండి ప్లీజ్ ఇలాగేనా ఇక నేను కూడా డ్యాన్స్ చేశానండి. బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా డుగ్గు 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 మని ఆ సాంగ్కి. ఓకే ఒక్కసారి
అలాగే మనం ఎప్పటికీ ఎంటర్టైన్మెంట్ చేసిన నా పేరు సాయి వంశీ, మా ఉదయం కోనవరం. మేము భద్రాచలంలోనే బీటీ కంప్లీట్ చేసుకున్నాం సార్. అలాగే మా ఫ్రెండ్స్ ఇప్పుడు రాము మన బోర్డింగ్ పేరు పోర్చుగా కొంతమంది చూస్తూ ఉంటారు. ఒక 4 years బ్యాక్ వరకు దీనిలో చిట్టి మాస్టర్ దగ్గర సైడ్ డాన్సర్స్ కింద వచ్చేస్తుంది రాము. అలాగే వీడు చిట్టి 7th class కానీ ఎప్పుడు బడికే వెళ్ళాడు. మా అందరూ ఎంటర్టైన్మెంట్ నచ్చితే ఒక్కసారి అయితే క్లాస్ చూడడానికి అందరూ. అలాగే మేము 3 members కూడా స్టూడెంట్స్ స్టడీ చేస్తూ ఇదికు పార్టీని ఎంచుకొని ఈ హరిత బోర్డు ఎప్పుడు ట్రిప్ ఉన్నా బోర్డు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ దాకా పిలిపిస్తారు. పిలిపించి మాకు ఎంత చక్కగా సౌండ్ సిస్టమ్, ఎంత మంచి డయాస్ ఇచ్చి ఇలా వచ్చే పబ్లిక్ అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయండి అని చెప్పేసి మాకు ఎంత గొప్ప ఆపర్చునిటీ ఇస్తారు ఈ బోర్డు వారు. చూడండి బోర్డు వారు మమ్మల్ని ఇక్కడ దాకా పిలిపిస్తున్నారు అంటే కారణం మా అన్నీ కూడా మీరు వచ్చే రూట్లో మీరు చూసి వచ్చిన చిన్న చిన్న గిరిజన గ్రామాలు మాకు పనులు చాలా తక్కువగా ఉంటాయి. అందుకని ఇక్కడ దాకా పిలిపించి ఇలా వచ్చే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయండి అని చెప్పేసి మాకు ఎంత గొప్ప అవకాశాలు ఇస్తారు ఈ బోర్డు వారు. చూడండి బోర్డు వారు మమ్మల్ని పిలిపించిన బోర్డులో పెడుతున్నారంటే వాళ్ళకి సాలరీస్ ఇచ్చి బోర్డులో పెడతారు అని మీరు అనుకోవచ్చు. కానీ మాకు బోర్డు తరఫు నుంచి ఒక్క రూపాయి కూడా సాలరీ అవ్వలేదు. అయినా మేము వచ్చి వర్క్ చేస్తాం. పేరెంటాలపల్లి, ఏలూరు డిస్ట్రిక్ట్, వేలేరుపాడు మండలం, పేరెంటాలపల్లి అనే విలేజ్. ఈ విలేజ్ దగ్గర మన బోట్ 20 నిమిషాలు ఆగుతుంది. 20 నిమిషాలు ఇక్కడ బోట్ ఎందుకు ఆగుతుందంటే ఈ విలేజ్ లోని ఎంతో పురాతన, ఎంతో ప్రాచీన కాలం నుంచి ఒక శివాలయం టెంపుల్ ఉంది సార్. ఆ టెంపుల్ ని నిర్మించింది శ్రీ బాలానంద స్వామీజీ. ఆ టెంపుల్ అతను 1963లో అక్కడ అతను టెంపుల్ నిర్మించారు. టెంపుల్ నిర్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరణించడం జరిగింది. అతను మరణించబోయే ముందు ఆ టెంపుల్ కి కొన్ని నియమ నిబంధనలు అంటే కొన్ని కట్టుబాట్లు అనేవి పెట్టి అతను మరణించారు. అవునా నేను తెలియజేస్తాను, అందరూ శ్రద్ధగా పాటిస్తూ ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెంపుల్కి వెళ్ళే ముందు ఈ టెంపుల్ ఫ్రంట్ గా ఈ కొండల పైనుంచి 365 days 365 రోజులు ఎన్నో చెట్ల వేర్లను, ఎన్నో వనమూలికలను తాగుతూ ఆ కొండల పై నుంచి ఒక చల్లనైన సెలయేరు వస్తుంటుంది. ఆ సెలయేరు చూడండి ఎనీ సీజన్ లో కూడా మన ఫ్రిడ్జ్ లో వాటర్ ఎంత కూల్ గా ఉంటాయో అంత కూల్ గా, అంత ప్యూర్ గా ఉంటాయి. అసలు ఆ సెలయేరు దగ్గర మీ పాదరక్షలు వచ్చి ఇప్పుడు పాదాలు శుభ్రపరుచుకొని మీరు టెంపుల్ లోపలికి వెళ్ళండి. మీరు టెంపుల్ లోకి వెళ్ళగానే పూర్వంలోని టెంపుల్ కాబట్టి గంట ఒక సైడ్ గా ఉంటుంది. మనం ఏ టెంపుల్లో గంట అయినా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం 3 సార్లు ముగిస్తాం. అవునా?
కానీ ఈ టెంపుల్లోని గంట ఒక్కసారి మ్రోగించింది. ఒక్కసారి ఎందుకు మ్రోగించాలి అంటే ఈ టెంపుల్కి వెళ్ళే వారికి ఎటువంటి కుల మత భేదాలు అంటూ ఏముంది, సర్వం ఒక్కటే, కులమత భేదాలు వద్దు అని చెప్పేసి టెంపుల్ లోపల గంటని ఒక్కసారి మ్రోగించింది. చూడండి, అన్ని టెంపుల్ లోపల పూజారి ఉంటాడు, అందరూ పూజలు చేయించుకుంటారు. కానీ ఈ టెంపుల్కి ఎటువంటి పూజారి ఎవ్వరు ఉండదు. ఎవరు